ఓహో అవి కాలే పేడ మనుషులు. పేడ మనుషులు కాదే, పెద్ద మనుషులు. సారీ, వెరీ సారీ. కూర్చోండి. ఈ అప్పడాల కర్ర నా పెళ్ళం. ఇదే హోటల్లో ఒకసారి బిల్లు కట్టలేకపోయింది. మన దేశంలో అయితే పిండి రుబ్బిస్తారు, ఇక్కడ నేను పెళ్లి చేసుకుని పిండి రుబ్బిస్తున్నాను. మరి బాగా రుబ్బుతుందా పిండి? నా చేత రుబ్బిస్తుంది. చాచా మిమి, కమ్ ఆన్, కమ్ హియర్. ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్, పచ్చి మిరపకాయ బజ్జీ. అయితే తెల్లబాబు గారు త్వరగా వెళ్ళి 4 పెసరట్లు తీసుకురండి. ఓకే. ఏం బాబాయ్. రామారా. ఈయన మా అప్పసం బాబాయ్. నమస్తే. నమస్తే. ఫస్ట్ టైం మీలాంటి హీరోని కలుసుకున్నందుకు నేను చాలా చూన్ అయిపోతున్నాను. మా అబ్బాయి చాచా మేమి. ఈ ఊరు పేరు తీరు జోరు అన్ని ప్రతిమ చెప్పింది. ఆ కొడుకు నా కొడుకే. రంగు చూసి మోసపోకండి, ఒట్టేసి చెబుతున్నాను. మీ గురించిన వివరాలన్నీ ప్రతిమ చెప్పింది. చాలా సీక్రెట్ గా ఉంచమంది. సీక్రెట్ అంటూ మొత్తం మన చరిత్రను చెప్పేసావా మీ బాబాయ్కి? వెరీ గుడ్. థ్యాంక్స్ బాబాయ్. తెలుగు వాళ్ళన్న తర్వాత ఉప్పు కారం తినకుండా బ్రతకలేరు. Yes. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు. రాగానే నొక్కేసి వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసి. ఎలా ఉంది మన ఐడియా? వాళ్ళు పచ్చి నెత్తురు తాగే కిరాతకులు. నువ్వు అనుకున్నట్టుగా పచ్చిమిరపకాయ బజ్జీలకో పెసరట్లకో ఇక్కడికి వచ్చే రకం కాదు. నువ్వు ఇక్కడే ఉండి సీక్రెట్ గా నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో, నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను. నిద్ర